సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటి మేటి రాయలోరు తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోనే చెత్త కట్టినావయ్యా. జన్మ బంధువంటూ నీకే జై కుట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. సూపర్ మేడం. కీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. శబాష్, అద్భుతం అద్భుతం రాజు. నాకు నా చిన్నప్పుడు నా దగ్గర రేడియోలు టీవీలు ఏమీ లేవు. నేను పుట్టగానే నాకు ఏవి లేవు కాబట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల టేప్ రికార్డు వచ్చేవి. టేప్ రికార్డులు పెట్టేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టేప్ రికార్డుల గోడ మీద కూర్చొని అట్లా వింటూ ఉండేవాడిని. అది ఇలా వాయిస్తూ ఉండేవాడిని. మామూలుగా ఒక కెరస్నాయిల్ డబ్బా, రూపాయి బిళ్ళ మేడం. నా దగ్గర అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అనేవి నాకు తెలియదు. అలా వాయిస్తూ అలా అక్కడ పాటలు వింటూ ఇక్కడ నేను మామూలుగా పాడుకుంటూ ఉండేవాడిని. అదే అవును, ఏదో మామూలుగా నేను అట్లా టైంపాస్కి అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. అట్లా డైలీ 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 అలవాటు అయింది. కొద్ది రోజుల తర్వాత కెరస్నాయిల్ డబ్బా పోయింది మేడం. పోతే ఆ తర్వాత దీంతోనే ఇంకా అలవాటు అయిపోయింది. ఇదే ఇన్స్ట్రుమెంట్. ఎలా వస్తుంది చెప్పా, అంత సౌండ్ ఎలా వస్తుంది అబ్బా? అంటే మామూలుగా ఇది ఇలా ఇలా వస్తుంది మేడం. దాన్ని ఇలా పట్టుకుంటే ఇలా వస్తుంది. నీకు భలే వస్తుంది సౌండ్, నాకైతే ఎలా అన్నా కూడా రావట్లేదు. అంటే మామూలుగా నాకు అలా అలవాటు అయిపోయింది మేడం. నిజంగా అది ఇలా వాయించడం అలవాటు అయిపోయింది. ఇంకా దీంతోనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఇంక ఇదే అలవాటు అయిపోయింది. అంటే ఈ మధ్య నేర్చుకున్నాను కానీ అప్పుడు లేదు, అప్పుడు నేర్చుకోలేదు. గొప్ప గురువుని పట్టావు నిజంగానే రాజు. అవును, రామాచారి గారు అద్భుతమైన గురువు. అండ్ అలాగే మన జయకుమార్ ఆచార్య గారితో చెప్పక్కర్లేదు, ఆయన చాలా ప్రోగ్రామ్స్ వాయించారు. ఆయన కూడా ఎక్సలెంట్ గురువు. అవునండి. సో ఇప్పుడు ఎంతవరకు మరి నువ్వు అంటే ఎలా నేర్చుకుంటున్నావు సంగీతం? అంటే డైలీ అమ్మ తీసుకెళ్తుంది మేడం. ఇప్పుడు అమ్మ నేను తీసుకొచ్చారు కదా? అవును, అమ్మ తీసుకొచ్చారు. అమ్మ ఇక్కడే ఉన్నారు. అవునండి, డైలీ అమ్మ తీసుకెళ్తారు. సండే కూడా అమ్మే తీసుకెళ్తారు. ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అయితే కూడా అమ్మే తీసుకెళ్తారు. ఇవాళ సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి ఎట్లా అనిపించింది రాజు? ఆయన అసలు ఏమనుకున్నా మేడం, ఆయన చూసిన తర్వాత ఈరోజు చాలా బాగా మాట్లాడారు. నీకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగా పాడుతున్నావు, నేను కూడా చూశాను, ట్రీట్ చేశాను, చాలా చాలా బాగా పాడుతున్నావు అబ్బాయి, నువ్వు ఎక్సలెంట్ పాడుతున్నావు అని చెప్పారు. నేను చాలా మెచ్చుకున్నారు ఆయన ఈరోజు. నా అదృష్టం మేడం ఆయనను కలవడం. ఈ ఐ డ్రీమ్ వాళ్ళకు ఆయన నా తరఫున థ్యాంక్స్. నాకు ఛాన్స్ ఇప్పించినందుకు.